అందరినీ కలుపుకోబోయే లోపం కొంత కాంగ్రెస్ పార్టీకి కానీ మా పార్టీలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ఎన్సీపీ పార్టీని విడగొట్టి అదేవిధంగా శివసేనని విడగొట్టి లాభపడినటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. ఎందుకంటే ఎన్సీపీలో వర్గాన్ని క్రియేట్ చేసి అదేవిధంగా శివసేనకు కూడా ఎన్సీపీకి కానీ ఇటు శివసేనకు కానీ గతంలో ఉన్నటువంటి గుర్తులు ఏవి కూడా రాకపోవడం, అదేవిధంగా ఆ పాత గుర్తులు మళ్ళీ ఏదైతే విడగొట్టిన వ్యక్తులకి పోవడం వల్ల ఇవాళ అంతిమంగా బీజేపీ లాభపడినటువంటి అవకాశం. దానికి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం ఒక కారణం. అదేవిధంగా ఈ పార్టీ గుర్తులు మరి రెండు పార్టీలకు కూడా మరి పార్టీ సింబల్స్ వేరు కావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం వల్ల ఇవాళ అంతిమంగా నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్లో ఎక్కడైతే తలదించుకున్నాడో ఒకవేళ బీజేపీకి ఇవాళ ఒక తల ఎత్తుకొని సూచే విధంగా ఇవాళ రిజల్ట్ మహారాష్ట్రలో రావడం, కాంగ్రెస్ పార్టీకి జార్ఖండ్లో రావడం, ఇది ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటువైపు వెళ్తున్నారనే ఒక సంకేతము విశ్లేషకులకు కూడా అంతు చిక్కినటువంటి తీర్పు ఇది. అంటే మారుతున్న సమాజం, మారుతున్నటువంటి రాజకీయాలు, ప్రజలు కూడా మార్పు ఏ విధంగా ఉందనేది ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. శ్రీనివాస్ గారు సార్ వినిపిస్తుందా? శ్రీనివాస్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఓకే, ఏంటి మరి ఒక చోట విజయము ఇంకో చోట పరాజయము. కేరళలో పాగా వేయాలన్న కళ ఇంకా అది కళగానే ఉండే అవకాశం ఉందా? మరి ఇటు మహారాష్ట్రలో గెలుపుకు సంబంధించి ఎవరు కీలక పాత్ర పోషించారు, కలిసి వచ్చిన అంశాలు ఏంటి? ఫస్ట్ కేరళలో మాకు బలం తక్కువ, ఇప్పుడే మా సంఖ్య పెరుగుతా ఉన్నది, ఓట్ల శాతం పెరుగుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అక్కడ సిట్టింగ్ సీటు అది, రాహుల్ గాంధీ గారి యొక్క సిట్టింగ్ సీటు. 6,60,000 మంది ముస్లిం ఓటర్స్, 1,85,000 మంది క్రిస్టియన్ ఓటర్స్ ఉంటారు అక్కడ. ఆ రిజల్ట్ ఆబ్వియస్గా మేము ఊహించిందే, కానీ 1,00,000 పైన ఓట్లు రావడం, దాని తర్వాత మళ్ళీ అక్కడ కార్యకర్తలంతా కూడా భారతీయ జనతా పార్టీని అక్కడ ప్రజలు మరి వెల్కమ్ చేస్తున్న సంగతి దాని ద్వారా ఈ రిజల్ట్ ద్వారా అర్థమవుతా ఉన్నది. ఈ రోజు కాకుండా రేపైనా ఇంకో 10 ఏళ్ళకైనా మేము 5 ఏళ్ళకైనా కానీ పవర్కి వస్తాం, మాకు ఆ యొక్క విశ్వాసం. ఇకపోతే మహారాష్ట్ర ఎలక్షన్స్ అంటే కాదు, రాష్ట్ర ప్రజలు చాలా చాకచక్యంగా వివేకంతో ఓటేసినారు. అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజల్ని ఒకసారి మభ్యపెట్టగలిగినారు రాహుల్ గాంధీ గారు. 1,00,000 రూపాయలు పంచుతాం మేము నెలకు 8,500 అని చెప్పేసి, లేదంటే భారతీయ జనతా పార్టీ 400 సీట్స్ సాధిస్తే రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ తీసేస్తారు అని ఈ యొక్క అబద్ధపు ప్రచారాన్ని వాళ్ళు ఎన్కాచ్ చేసుకొని లాభపడ్డది మొన్నటి ఎలక్షన్లో చూసినాం మనం. దాని తర్వాత ఏమై 1,00,000 రూపాయలు ఇచ్చినారా, లేదంటే బీజేపీ రిజర్వేషన్ తీసేసిందా, రాజ్యాంగం మార్చిందా? ఏ క్వశ్చన్ లేదే. 10 సంవత్సరాలుగా మేము పాలించినటువంటి యథావిధి ప్రజాపాలన సాగుతా ఉన్నది ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ విలువలకు లోబడి మేము చేస్తున్న విషయం. మేము తప్పు చేస్తాం, బీజేపీకి ఎన్డీఏకి ఓటు వేయకుండా చేసినట్టు తప్పిదాన్ని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మేము అటువంటి తప్పు చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మహాయుతిని గెలిపించాలని లక్ష్యంతో మాకు ఓటేస్తారు. 2 రకాలైనటువంటి ఒక లాభంతో ప్రజలు ఓటేస్తారు. కామన్ బెనిఫిట్స్ ప్రభుత్వ పరంగా పరిపాలన ద్వారా లాభించేటువంటి ఒక అంశాలు అనేక స్కీమ్ల ద్వారా, లేకుంటే మెట్రోలు కావచ్చు, లేకుంటే రైల్వే లైన్స్ కావచ్చు, లేకుంటే రోడ్స్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఒక మంచి ఫెసిలిటీస్ కల్పించడం ద్వారా. రెండోది డైరెక్ట్ ఇండివిజువల్గా బెనిఫిట్ ఇచ్చేటువంటి స్కీమ్లు, లాడ్కి బైనా లాంటి స్కీమ్ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు. ఈ రకంగా కొన్ని సంక్షేమం, కొంత అభివృద్ధి, ఈ యొక్క రిజల్ట్ చూసిన తర్వాత ప్రజలు బీజేపీ నమ్మదగ్గ సర్కారు, బీజేపీ నమ్మదగ్గ పార్టీ అని చెప్పేసి ఓటేస్తారు. వాళ్ళు 3,000 ఇస్తా అన్నారు సంజయ్ గారు, నమ్మలే ప్రజలు. మేము 1,500 ఇచ్చినాం, కానీ నమ్మినారు. మళ్ళా 2,100 ఇస్తాం ఈ యొక్క కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, అది మా మేనిఫెస్టో చెప్పినాం. సో ఈ రకంగా పథకాలు కీలక పాత్ర పోషించాయా? మోదీ మానియా అనేది ఇక్కడ పనిచేసిందా? డెఫినెట్ గా మోదీ మాకు సర్వోపరి. మోదీ గారి యొక్క పేరు, మోదీ గారి యొక్క పరిపాలన ఈ రిజల్ట్ కు ప్రధాన కారణం. రెండోది 3 పార్టీల నాయకులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేసి అక్కడి కార్యకర్తలు అహోరాత్రులు కష్టపడరు. మా భావజాలాన్ని సమర్థించేటువంటి ఒక దేశభక్తుల సంస్థలు అనేకంగా ఉన్నాయి. ఆ సంస్థలు కూడా అనేక రకాలుగా కష్టపడి పనిచేస్తున్నారు.
కాబట్టే ఈ రిజల్ట్ సాధించాం. అలాగే 30 ఏళ్ళ తర్వాత ఈ యొక్క మహారాష్ట్ర ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 65% ఓట్ల యొక్క పోల్ కావడం అనేది రికార్డు. దానికి కారణం మా కార్యకర్తలు, మా భావజాలాన్ని సమర్థించే కార్యకర్తలు ఓట్ల శాతం ఓటింగ్కు తీసుకొచ్చేటువంటి పెంచే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మా స్కీమ్స్ కు ఆకర్షితులై మా మీద ఓటు ద్వారా విశ్వాసాన్ని మరి విశ్వసించినారు. ఆ రకంగా థంపింగ్ మ్యాటితో మేము గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ లేకుంటే శివసేన ఏ రకంగా మమ్మల్ని దుర్భాషలాడి అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేసి అధికారులు రావాలని కలలు కన్నాయో అవన్నీ కూడా కళ్ళలుగానే ఉండిపోయినాయి. ఇది మా యొక్క నిజాయితీకి నిదర్శనం. ఓకే చారి గారు, అవునన్నా కదన్నా, 221 సీట్లను అక్కడ ఇవ్వడం జరిగింది. కూటమితో, ఇండియా కూటమితో వెళ్ళారు. అసలైన శివసేన నకిలీ శివసేన అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినా సరే 55 సీట్లు మాత్రమే రావడం జరిగింది. మహామహులంతా కూడా ఓడిపోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి ప్రముఖుల్ని, ఇటు మహారాష్ట్ర అంటే తెలంగాణ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగారు. బట్ ఇక్కడ అంటే తెలంగాణలో పథకాలు అమలు కాలేదు కాబట్టి కాంగ్రెస్ను నమ్ముకుంటే ఓడిపోతారన్న ఒక అస్త్రాన్ని బీజేపీ సంధించింది. అక్కడ సక్సెస్ అయింది. ఇక్కడ అమలు కాలేదు కాబట్టి ఈ ఎఫెక్ట్ మహారాష్ట్ర మీద పడి కాంగ్రెస్ ఓడిపోయిందన్న వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకీభవిస్తారా? మేడం, ఇప్పుడు బీజేపీ 2 రాష్ట్రాల్లో విజయం సాధించింటే మీరు అన్నది వాస్తవమే అవుతుండే. వాళ్ళు ఒక రాష్ట్రంలో అధికారం వచ్చింది, ఇంకొక రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. మాకు ఒక రాష్ట్రంలో అధికారం వచ్చింది, ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఇక్కడ ఎవరు కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించినట్టు నేను దాన్ని అంగీకరిస్తలేదు. ఎందుకంటే బీజేపీ సీనియర్ నాయకుడు చెప్పినట్టుగా మరి ఇవన్నీ మీరు మాట్లాడినట్టు విధానాలు ఎందుకు జార్ఖండ్లో పనిచేయలేకపోయింది? ఎందుకు మోదీ గారి హవా ఎందుకు అక్కడ నడవలేదు? బీజేపీ పథకాలు ఎందుకు పనిచేయలేదు? బీజేపీ నాయకుల యొక్క ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధంగామైనటువంటి పనులను అక్కడ గుర్తించారు మీరు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను చంపేసే దిశగా మీరు పనిచేసారు. మహారాష్ట్రలో 2 పార్టీలను మీరు చంపేసారు. మీరు ఇవాళ ఆ పార్టీ నుంచి ఎన్సీపీని కానీ శివసేనను చంపి ఇవాళ మళ్ళీ ఒక కొత్త పార్టీని సృష్టించే విధంగా మీరు ప్రాంతీయ పార్టీలను చంపడమే మీరు దిశగా రాజ్యాంగ విరుద్ధంగా మీరు రాజకీయం చేస్తున్నారు. సరే, ఇవాళ మీరు అంతిమంగా నేను చెప్తా నేనే మేడం, మీరు అన్నదాని ప్రకారమే అన్నప్పుడు ఖచ్చితంగా అది జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు జార్ఖండ్ లో రిపీట్ అయినా ఆ మ్యాజిక్ ఇక్కడ రిపీట్ అవ్వాలి అంటే ఎక్కడ లోపం జరిగింది? మేడం, ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలు విఘ్నులు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఆటోమేటిక్గా కేంద్రంలో అధికారంలో ఉన్నదానికి ఓట్లు వేయడం సహజం, సర్వసాధారణం. ఎందుకు జరగలేదంటే అక్కడ ట్రైబల్ నాయకుడిని అణిచివేసే దిశగా మీరు ఏదైతే కేంద్ర సంస్థలు మీ అండదండలు పెట్టుకొని జైళ్ల పాలు చేసినటువంటి నాయకుడిని కాపాడుకునే హక్కు అది ఈ జార్ఖండ్ ప్రజలు ఆలోచించారు కాబట్టి మీ అహంకారపూరితమైనటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి అక్కడ తిరగబడ్డారు కాబట్టి వాళ్ళు అక్కడ బీజేపీ ఓడిపోయింది. జార్ఖండ్లో కాంగ్రెస్ అలయన్స్ గెలవడం జరిగింది. కాబట్టి ఒక ప్రాంత ప్రజలు సెంటిమెంటల్, అక్కడ ట్రైబల్ వాళ్ళు ఉద్యమంగా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకులు వాళ్ళ యొక్క నాయకుల్ని ఆ యొక్క రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే రాష్ట్రం అనేది పెద్దది, ఫైనాన్షియల్గా ఈ దేశానికి పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతము. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కొంత కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీకి అనుగుణంగా ఓట్ బ్యాంక్ రావడం అనేది సర్వసాధారణం. ఇది పార్లమెంట్ ఎలక్షన్లో ఏదో ఒక గొప్పగా బీజేపీ ఏమో రిజల్ట్ రాలేదు, కానీ ఇవాళ బీజేపీకి ఒక మంచి అవకాశంగా మహారాష్ట్ర రిజల్ట్ మాత్రం చెప్పుకోదగ్గ అవకాశం ఉంటుంది తప్ప మేము అంతిమంగా విజయం సాధించినాం మేము లేదంటలేము. ఎందుకంటే వచ్చిందే 2 పార్టీల రిజల్ట్, ఒకటి మాకు ఒకటి మీకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఒకటి మీకు ఒకటి వాళ్ళకి వచ్చినా ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే ఈక్వల్ షేరింగ్ ఉండి టఫ్ ఫైట్ ఇచ్చిండుంటే మీరు అన్నదాని ప్రకారము నిజంగానే కొంత కన్ఫ్యూజన్లో ఓటేశారని అనుకోవచ్చు. బట్ ఇనానిమస్గా 221 కంప్లీట్ బీజేపీకి ఇచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడడానికి నిజంగానే కాంగ్రెస్కి స్కోప్ ఉందంటారా? లేదు మేడం, ఒకటి ఏ రాజకీయ పార్టీకైనా అధికారం ఇవాళ కొత్తగా ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. ఇప్పుడు 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇలా ఓటమేం కొత్త కాదు, అధికారమేం కొత్త కాదు. కాబట్టి ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉండడం వల్ల రాష్ట్ర ప్రజలు ఓటమేం కొత్త కాదు మీరు అన్నది నిజంగానే అధికారం ఏం కొత్త కాదు. కాకపోతే గత 3 పర్యాయాలుగా ఓటమే చవి చూస్తూ వస్తుంది కదా కాంగ్రెస్. ఈసారి ఏంటంటే
రాహుల్ గాంధీ ఫేస్ తో వెళ్ళడము, గత ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు వేరు, ఖచ్చితంగా ఇది రాహుల్ మానియాకు సంబంధించింది. రాహుల్ జనం మనిషిగా తీసుకెళ్లి ఆయనను జనంలో నిలబెట్టాలి, ఖచ్చితంగా మా ఫేస్ ఆఫ్ ద పార్టీ రాహుల్ గాంధీ అని తీసుకెళ్తున్న నేపథ్యంలో జార్ఖండ్ విషయానికి వస్తే మహారాష్ట్ర మీద అవునన్నా కాదన్నా కాంగ్రెస్ మొత్తం ఫోకస్ చేసింది. అయినా సరే రిజల్ట్ రాలేదు అని అంటే అది మరి రాహుల్ గాంధీ ఎఫెక్ట్ అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు బీజేపీ నాయకులు మొత్తం మోదీ గారి ఫేస్ మీదే మేము దేశంలో అధికారంలోకి వస్తాం, ఎందుకు మరి జార్ఖండ్లో పనిచేయలేదు అంటే రాహుల్ గాంధీ గారు మీరు ఏ విధంగా అయితే మహారాష్ట్ర ఆయన ఫేస్ పెట్టి ముందర ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు కూడా అట్లే అనుకున్నారు, మరి ఎందుకు పోయింది కదా. ఓకే, అంటే ఎక్కడ కూడా విజయం అనేది ఎవరి సొత్తు కాదు, ఇది ఓటమి అనేది కూడా ప్రతి ఒక్కరికి సహజం వస్తుంది. కాబట్టి మహారాష్ట్రలో కొంత కోఆర్డినేషన్ ప్రాబ్లం జరిగిండొచ్చు, అంతిమంగా దాన్ని మేము ఓటమిని కూడా అంగీకరిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఇది మేము దాన్ని అంగీకరించమని కాదు. ఎస్, జార్ఖండ్లో మీరు ఓడిపోయారు, మహారాష్ట్రలో మేము ఓడిపోయినాం. కానీ ఏదైతే దేశంలో కూడా వివిధ రాష్ట్రాలు వివిధ విభిన్నమైనటువంటి ప్రాంతంలో సమస్యల దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతం యొక్క రిజల్ట్ ఆ నాయకులను బట్టి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ విజయం ఏదో గొప్పగా సాధించినామని కాదు, ఇది ఈ రోజుతో అయిపోయిందని కూడా కాదు. భవిష్యత్తులో ఇంకా చాలా ఎలక్షన్లు ఉన్నాయి, దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కొత్త పాఠాలు నేర్చుకుంటుంది, మళ్ళీ ప్రజల సమస్యలు తీర్చే దిశగా అన్ని రాష్ట్రాల్లో పయనిస్తుంది. శ్రీనివాస్ గారు, ప్రధానంగా కేంద్ర రంగ సంస్థల్ని చేతిలో పెట్టేసుకొని అంబానీ అదానీ ఇచ్చిన డబ్బులతో గెలిచారు తప్పితే ఇక్కడ వీళ్ళ గెలుపు నైతికంగా అయితే కరెక్ట్ కాదు అన్న వాదన్నే కాంగ్రెస్ పార్టీ గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఎలక్షన్ ముందు వాళ్ళ అధినేతను జైల్లో వేయడము, ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ లో చావు దెబ్బ బీజేపీకి తగిలింది అనేది చాలా గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకీభవిస్తారా? చావు దెబ్బ అయితే సంధ్య గారు, మాకు అంత ముందు 28, 29 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా అంతే 30 సీట్ల దాకా వస్తా ఉన్నాయి. చావు దెబ్బ అవుతుంది. ఇప్పుడు జార్ఖండ్ అంత శక్తివంతమైనటువంటి అపార ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం, అయినా ఆ రాష్ట్ర ప్రజలంతా కూడా పేదరికంలో ఉన్నారు. కారణం ఏంది? ఇటువంటి కుటుంబ అవినీతి పాలన కారణంగా ఆ రాష్ట్రం అంతా కూడా పేదలు ఆదివాసీలంతా కూడా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఉపాధి లేదు, ఆర్థికంగా ఎదిగే అవకాశం ఇవ్వట్లేదు ఈ కుటుంబ పార్టీలు. మీకు సంపాదించుకోవడానికి టైం సరిపోవట్లేదు. జరిగింది ఎఫ్ఐఆర్ పోలీసు వాళ్ళు చేస్తే లేక ఈడీ రేట్ చేసి పట్టుకుంటే ఆ కేసులు ఫేస్ చేసుకుని నిర్దోషాన్ని బయటపడండి. కానీ మా మీద తిట్టుకుంటా ఉంటే మీకేమొస్తుంది? మీ యొక్క ఎందుకు వాళ్ళ నాయకుడు ఆ నెల తరబడి జైల్లో ఉండాల్సి వచ్చింది? వాస్తవం కాదా? ఖనిజ సంపద ఏ రకంగా ఆ యొక్క భూముల్ని ఏ రకంగా మిస్యూజ్ చేసుకొని వాడుకొని తమ అసమర్థ్యాలకు ఇవ్వడం కారణంగానే కదా ఆరోపణల మీద జైలుకు పోయింది. అంటే కేవలం మీ ఆరోపణే ప్రజలు నమ్మలేదు అనేది రుజువైంది కదా శ్రీనివాస్ గారు. ఉంటారు చెప్పండి కానీ మిగతాలందరూ కూడాను అది కేవలం మీ ఆరోపణలే ప్రజలు నమ్మలేదు, ఆ తీర్పు ఇచ్చిన దాని ప్రకారం బయటకు వచ్చినారు. ఇంకా ఏ రకంగా ఆ ప్రాంతంలో డెమోగ్రఫీని చేంజ్ చేస్తా ఉన్నారు, ఏ రకంగా అక్కడి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళను కూడా మేము స్కీమ్లు అప్లై చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం, గ్యాస్ కూడా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళ మంత్రి గారు చెప్పింది. ఇది ఈ యొక్క నాయకులకు ఈ దేశం పట్ల కావచ్చు, దేశ భద్రత గురించి కావచ్చు, ఏం వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. అట్లా చెప్తారా? విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మేము స్కీమ్లలో అప్లై చేస్తాం, వాళ్ళకి మంజూరు చేస్తామని చెప్పేసి. సో ఇది ప్రమాదం. అటువంటి సంఖ్య రావడం కారణంగా అక్కడ వాళ్ళను తమ అల్లులుగా స్వీకరించి వాళ్ళను పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఆ రాష్ట్ర సర్కార్ మాకు సహకరిస్తలేదు కాబట్టి వాళ్ళని పంపలేకపోతా ఉన్నాం. రండి ఇద్దరం కలిసి పోదాం, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా బయట పంపించేద్దాం, డిపోర్ట్ చేద్దాం. ముందుకు వస్తున్నా, ఎందుకు వస్తలేరు? మమతా బెనర్జీ రాదు, ముక్తి మోర్చా రాదు, ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రాదు, ఏనాడు కూడా మాట్లాడదు. కేరళలో హిందూ కలెక్టర్ ఒక జిల్లాకు కలెక్టర్గా బదిలీ వస్తే వేల మంది ముస్లిమ్స్ అందరూ బయటకు వచ్చి ఈ జిల్లాలో మెజార్టీ 50% దాటి మేమున్న ముస్లింలం, మాకు ముస్లిం కలెక్టర్ కావాలా, హిందూ కలెక్టర్ అవసరం జులుసు తీస్తారు. ఈ దేశంలో ఇటువంటి వాటిని కూడా ఖండించేటువంటి ఒక ధైర్యం లేదు ఈ పార్టీలో. చెప్పే ధైర్యం లేదు మీకు. ఓట్ల కోసం ఓట్లు పోతాయని చెప్పి. ఒక్క సెకండ్ శ్రీనివాస్ గారు. నరేంద్ర గారు నమస్తే అండి.
ఆల్మోస్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ కొంచెం బీఆర్ఎస్ కి అన్న ఊపిచ్చాయా, లేకపోతే ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి క్యాంపెయిన్ చేశారు కాబట్టి కొంత బీజేపీ గెలిచిందని సంబరాలు చేసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది, వాస్తవమా? 100% వాస్తవం అండి. ముందుగా న్యూస్ 360 ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మహారాష్ట్ర రిజల్ట్ చూసుకున్నామంటే ఈరోజు గతంలో 40 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కర్ణాటకలో మరి తెలంగాణలో ఉన్నటువంటి 2 గవర్నమెంట్లు ఉన్నాను కూడా మహారాష్ట్రను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడ్డదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమున్నది? ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డితో పాటు ఈ టీం రేవంత్ టీం మొత్తము 300 కోట్ల యాడ్స్ ఇచ్చి ఇది మహారాష్ట్రలో ఇక్కడి ధనాన్ని అక్కడి ప్రజలకు చూయిస్తే కూడా ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేసినాయని ఏవైతే అబద్ధపు మాటలు చెప్పి కూడా అక్కడ ఓట్లు దండుకోవడంలో అనుకున్నారు తప్ప ఇక్కడి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది అక్కడ మరాఠీలు ఈ తగిన గుణపాఠం చెప్పారని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు 6 గ్యారంటీలు ఇచ్చినాము, మేము అమలు చేసేసినాము అని అబద్ధపు మాటలు చెప్పి అక్కడ పబ్బం గడుపుకుందామనే ఒకటి యోచనలో రేవంత్ రెడ్డి సర్కారు మరి కర్ణాటక సర్కారు అక్కడ చెప్పింది 6 గ్యారెంటీలు కర్ణాటకలో అమలైనాయని. కర్ణాటక ముఖ్యమంత్రి అక్కడ ఉన్న టీం వాళ్ళు చెప్పడం, మరి ఇక్కడ ఉన్న టీము రేవంత్ రెడ్డి టీము ఏ విధంగానైతే ప్రజలను ఏ విధంగానైతే రోడ్డు పాలు చేసిందో ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీదకి తెచ్చిన గవర్నమెంట్ ఏదంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఈరోజు ఈ 11 నెలల పాలనలో కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర నుంచి చూసుకుంటే చదువుకున్న పిల్లలను కూడా రోడ్డు మీద తెచ్చి గురుకుల పిల్లలు చనిపోతున్నారు పురుగుల మందుతో. పురుగుల ఉన్న అన్నాన్ని బియ్యాన్ని తినిపిస్తుంటే పిల్లలు చనిపోతుంటే కూడా రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడారు. ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం రోధిస్తున్నది. ఈరోజు ప్రతి ఒక్క పాల ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ జరిగే పాలనకు మహారాష్ట్రకు అంటే ఈ పాలన చూసి వాళ్ళు ఓటేసే అవకాశం ఎంత వరకు ఉంటుంది అసలు? అంటే 100% జీరో చూపించింది కదండి. ప్రజలు తీర్పు చెప్పారు కదా. మరాఠీలు ఈయన బూటకపు మాటలను నమ్మలేకపోయారు. ఈయన బూటకపు మాటలు 6 గ్యారెంటీలు ఇక్కడ మోసం చేసినటువంటి ప్రజలను రోజు చూస్తున్నారు. ఏదో లగచర్ల బాధితులను చూడండి, ఇంకొక గురుకుల పాఠశాల బాధితులను చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాధలు చూడండి, ఈరోజు రైతు రోదన చూడండి. రైతులు ఏ విధంగానైతే ఆయనను కోరుకొని తెచ్చుకున్నాము, మార్పు కావాలని అన్నారు కదా. ఈరోజు కేసీఆర్ గారిని తలుచుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ. ఈరోజు మేమే చెప్తున్నాము సోషల్ మీడియా అంటే మేము ప్రజలకు ఏ విధంగా చెప్తున్నాము, ప్రజలే చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క రైతులు ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ను గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి ప్రతి పాలనలో ప్రతి ఒక్కరికి అడగని గ్యారెంటీ. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇదే మాట చెప్పారు కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా కాంగ్రెస్ పాలన మీద 4 నెలలకే విసుగొచ్చి కాబట్టి అంటే రిజల్ట్ ఏ రకంగా వచ్చిందో చూసారు కదా మీరే. చూసాను. ప్రజలు సీట్ కూడా గెలవలేకపోయారు కదా. మేము బీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఈ రోజు బీఆర్ఎస్ కోరుకుంటుంది. ఈ రోజు ప్రజలే కోరుకుంటారు, కేసీఆర్ను గుర్తు చేసుకుంటారు కదా. మీరు చూస్తారు కదా రోజు. ఈరోజు ఈ పాలన ఏ విధంగా ఉన్నదో, గత పాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలే చెప్తున్నారు. ఇంకొకటి ఇన్ని గ్యారెంటీలు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్యారెంటీలు. మరి ఇప్పుడు జార్ఖండ్ ఎలక్షన్ అక్కడ కూడా వీళ్ళు ఇండియా కూటమితోని సుబ్బిసూరని పెట్టారు. ఆయన సొంతంగా గెలిచింది తప్ప ఇండియా కూటమితో గెలవలేదు. ఎందుకంటే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను తీసుకొని అక్కడ కేసీఆర్ పథకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అమలు చేసినటువంటి దాంట్లో
సురేన్ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఆయనను జైల్లో వేస్తే కూడా మహిళలను ఏకం చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనను నమ్మి మళ్ళా గవర్నమెంట్కి తెచ్చుకున్నారు. అదే ఎందుకంటే ఇండియా కూటమిలో గొప్పగా చెప్పుకుంటుంది ఈరోజు మేము గెలిపించాము, మేము వచ్చినాం అక్కడ. అంటే ఆల్మోస్ట్ కర్ణాటక ఇటు తెలంగాణ ఎఫెక్ట్ కేరళలో మన మహారాష్ట్రలో పడిందంటారు 100%. సరే మేడం, ఒకటే మిత్రుడు చెప్తున్నాడు బీజేపీ బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటారు అంటే మేము గతంలో కూడా చెప్పినాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. మిత్రుడే ఒప్పుకుంటున్నాడు మేము సంబరాలు చేసుకుంటాం బీజేపీ బీఆర్ఎస్ అని. ఇప్పుడు తెర వెనక తెర ముందుకు వచ్చి చెప్తున్నారు. ఓకే, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే గతంలో మీ ఇద్దరు ఒకటే అన్నాం, ఇవాళ మీరు ఒప్పుకుంటున్నందుకు సంతోషం. ఇంకొక విషయం కూడా చెప్తాను, నేను డిస్టర్బ్ చేయలేదు, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఇంకొకటి యాడ్స్ గురించి మిత్రుడు మాట్లాడతాడు. దేశ్కి నేత అని 6 రాష్ట్రాల్లో యాడ్స్ ఇచ్చినోడు ఎవడండి 10 ఏళ్ళలో? మీరు దేశ్కి నేత అని చెప్పేసి ఈడ రాష్ట్రంలో వెలగబెట్టకుండా 6 రాష్ట్రాల్లో నువ్వు ఎలక్షన్ ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీని పెట్టడానికి ఎవడబ్బ సొమ్మది తెలంగాణ ప్రజల సొమ్ముని ఎవరో తీసుకుపోయింది గుర్తులేదా? మీరు వాళ్ళ మళ్ళీ యాడ్స్ గురించి మాట్లాడతారు. రోడ్డు మీదకి తెచ్చిరంట ఎవరిని? విద్యార్థులని. 10 ఏళ్ళు ఉంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వని, ఉద్యోగాలు ఇవ్వలేని నువ్వు ఇవాళ విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఈ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కి సంబంధించి మీరు మీ ఖాతాలో వేసుకున్నారంటూ చాలా సందర్భాల్లో ఇది డిస్కషన్ నడుస్తూనే ఉంది కదా. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు నియామక పత్రం ఇవ్వద్దని మేమేమైనా చెప్పింటిమే? 3,000 మందికే కదా మీరు నోటిఫికేషన్ వేసి నియామక పత్రాలు ఇవ్వకుండా ఆపింది. మిగతా మరి 50,000 మంది ఎవరు ఇచ్చారు? ఎవరు నోటిఫికేషన్ వేసారు? ఎవరు ఎగ్జామ్స్ పెట్టారు? మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో విద్యార్థులకి మేము న్యాయం చేసాం, మీరు రోడ్ల మీద తీసుకొచ్చినట్టు. నువ్వు 10 ఏళ్ళలో ఒక డిఎస్సీ ఎన్నిక చేతకాలే, గ్రూప్ 1 ఎన్నిక చేతకాలే, కోట్ల వనికి వాయిదాలు వేసినాడు. నువ్వు ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చినా? బల్లకొంద నుంచి ఇచ్చినావా? మరి ఈయన కస్తూర్బా గురుకుల పాఠశాలల గురించి మాట్లాడతారు. వాళ్ళ క్యాంటీన్ ఛార్జీలు ఎవరండి పెంచింది? వాళ్ళ ఛార్జీలు పెంచి వాళ్ళకు ఉన్నతమైన విద్యను అందించి టీచర్లను అందించి మేము వాళ్ళ బాగోగులు చూస్తున్నాం. మీరు ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ద్రోహం చేసి, ఉద్యమకారులకు ద్రోహం చేసి, సబ్బన్న వర్గాలకు ద్రోహం చేసినాడు. నువ్వు ఇవాళ మళ్ళీ 11 నెలల గురించి పాలన మాట్లాడుతావు. 10 ఏళ్ళు ఉంటే 50,000 ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయినావు? గత ప్రభుత్వంలో నువ్వు 10 ఏళ్ళ అధికారులు నువ్వే ఉన్నాడు కదా, నిన్ను ఎవడాపిండు? నువ్వు ఇవ్వలేకపోయినావు. ఇవాళ మళ్ళీ ఉద్యోగస్తుల గురించి మాట్లాడతాడు. మళ్ళీ ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీదకి వచ్చినారంట. 1వ తేదీ ఇవాళ జీతాలు వేస్తున్నటువంటి సగర్వంగా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొనసాగుతుంది కదా. 1వ తేదీ లోపల మేము జీతాలు వేస్తున్నాం. మీరు 15, 20వ తేదీ ఇస్తా కూడా మీరు జీతాలు ఇవ్వనిక చేతకాల. ఎందుకు ఈ రాష్ట్రం ఇంత క్లిష్టపరిత దిగజారింది? మీరు కదా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని కాలుష్యం పేరుతో 8,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిందని ఎవరు చెప్పారండి? కాదు నివేదిక ఇచ్చింది, మేము చెప్తున్నామా ఇది? మీరు అవినీతి చేసిరని 2,500 కోట్ల రూపాయలు కేవలం మోటార్ కొనుగోలులోనే చేసిర్రు. గొర్రెల పంపిణీలో 600 కోట్ల అవినీతి చేసిండ్రు. ఇవాళ సెక్రటరేట్ కట్టడంలో 400 కోట్ల అవినీతి చేసిండ్రని కాగులు నివేదిక ఇస్తుంటే మీరు ఇంకా ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవాలి. ఎవడబ్బో సొమ్మని మీకు 100 కోట్ల రూపాయలు పెట్టి విమానాలు కొట్టరండి? ఇది ప్రజల సొమ్ము కాదా? మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురదలుతారా? శ్రీనివాస్ గారు చూస్తున్నారు కదా, అక్కడ ఓటమికి గెలుపుకు మహారాష్ట్రకు సంబంధించి పరోక్షంగా బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఏకమయ్యి అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. ఇప్పుడు మన నరేందర్ గారు కూడా అక్కడ ఏంటిది ఓడిపోవడం ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నామన్న టాపిక్ ను తీసుకురావడంతో ఆయన కూడా అవునండి చేసుకుంటున్నాం అన్న నేపథ్యంలో ఇవి రెండు ఒకటని తేలింది. మిత్రుడు కూడా ఒప్పుకున్నారు. ఈ రెండింటి కలయిక వల్ల అక్కడ గెలుపు సాధ్యమైంది అనేసి అంటున్నారు. ఏమంటారు? అది పూర్తిగా సత్యదూరం. భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీగా దేశాన్ని పాలిస్తున్న పార్టీగా ప్రజల యొక్క మ్యాండేట్ చూరగొన్నది. బీఆర్ఎస్ కి ఏమున్నది అక్కడ? డెఫినెట్ గా సంబరాలు చేసుకునేది వాస్తవమే. ఇక్కడ బీఆర్ఎస్ దానికి కారణం ఏం తెలుసా? మేమైతే రాము ఇక్కడ కనీసం అక్కడ కాంగ్రెస్ అని ఓడిపోతే ఇక్కడ తిట్టనికన్నా మాకు అవకాశం వస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఓడిపోయిందనే సంతోషంతో ఇక్కడ వాళ్ళ సంబరాలు నిర్వహిస్తాం, అంతే తప్ప ఇంకేం లేదు. మాకు బీఆర్ఎస్ కి ఏం సంబంధం? ఏమైనా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధాలు ఉంటాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తులో పనిచేస్తే పొత్తులో సర్కార్ నడిపించింది, కాంటెస్ట్ చేసి ఎలక్షన్స్ లో ముందుకు పోయినాయి. ఇప్పటికి కూడా లోపాయికారి ఒప్పందాలు ఉన్నట్టుగా అర్థమైతా ఉన్నది. లేకుంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇన్ని ఆరోపణలు వస్తుంటే అవినీతి అక్రమాల ఆరోపణలు మీరు చేస్తారు రేవంత్ రెడ్డి గారు, మేము చేస్తూ వచ్చినాం ఎలక్షన్స్ దాకా. మరి మీరు అధికారంలోకి వచ్చినారో ఆరోపణలను మరి పదును బట్టి ఎందుకు వాళ్ళను ప్రాసిక్యూట్ చేసి
జైలుకు పంపుతలేరు మీరు? ఓకే, దాని అర్థం అంటే కేవలం విమర్శలు చేయడానికి మాత్రమే అక్కడ బీజేపీ గెలిచినందుకు బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుందా? కాక కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంబరాలు, బీజేపీ గెలిచినందుకు కాదు, కాంగ్రెస్ ఓడిపోయినందుకు. అందుకే అదే అంటున్నా, ఇక్కడ ఓడిపోయింది కాబట్టి అది విమర్శలు చేయడానికి ఒక అస్త్రం వాళ్ళకు, అంతే తప్ప మేమేదో గెలిచినామని మమ్మల్ని బదాయి చెప్పని మాత్రం కాదు. వాళ్ళ నేచర్ కాదు, మాకు మేము ఆశించాం కూడా వారి యొక్క సపోర్ట్ మాకు అవసరం లేదు. వారు ఏం ఎలగబెట్టినారు, మహారాష్ట్ర పోయి, నాందేడ్ పోయి, ఔరంగాబాద్ పోయి మనం చూస్తాం. కేసీఆర్ గారే కాకపోతే ఇక్కడ ఏంటంటే మహారాష్ట్ర గెలుపుకు సంబంధించి ఇంకొక శ్రీనివాస్ గారు సింగిల్ గా రాలేదు. బీజేపీ ఎక్కడైనా సరే పొత్తులో గెలిచింది తప్పితే ఎక్కడ మోదీ మేనియా ఉన్నప్పుడు ఒంటరిగా పోటీలో దిగాలి, ఒంటరిగా పోటీలోకి దిగకుండా ఇది మా గెలుపు అనేసానంటే ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఒక వాదన బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఏమంటారు మరి? మనం అంటున్నాం మేమట్లా మాది మాత్రమే, మా కారణంగానే ఆ రెండు పార్టీలు కూడా గెలిచినాయి మేము చెప్తున్నామా సంధ్య గారు? ఇది సమిష్టి కృషి, సమిష్టి ఫలితాన్ని పొందుతున్నాం మేము. సమిష్టి నిర్ణయాలు సమైక్యంగా ఉండి సమన్వయంతో ముందుకు పోయినాం కాబట్టి ఈ యొక్క రిజల్ట్ రాబట్టినాం. ఈ యొక్క సమిష్టి నాయకత్వానికి, సమిష్టి కృషికి మాకు నాయకులు మోదీ గారు. అంటే గత 10 ఏళ్ల నుంచి కేంద్రంలో మీరే హ్యాట్రిక్ కేంద్రంలో మీకు సాధ్యమైనప్పుడు ఎందుకు మహారాష్ట్రలో బీజేపీ ఒంటరిగా వెళ్ళలేకపోయింది అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న. మీకు అంత సత్తా ఉంది అనుకున్నప్పుడు ఎందుకు కూటమిగా మీరు బరిలోకి దిగారు అనేది. దేశాన్ని 56 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో నడిపించినారు మీరు. మీరు ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నిసార్లు ప్రధానమంత్రులు ఇచ్చినా ఉత్తరప్రదేశ్ మీరు అక్కడ పొత్తులో 10-20 సీట్లు తీసుకునే పరిస్థితి, బీహార్ పొత్తులో 5-10 సీట్లు తీసుకునే పరిస్థితి, తమిళనాడులో 5-6 ఇస్తే సంతోషంగా ఒప్పుకునే పరిస్థితి. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంత దయనీయమైన పరిస్థితి వచ్చిందే. మీకు మా మీద కన్నా ద్వేషం కన్నా మీ మీద బాధపడదు. మీరు మా పార్టీ ఈ స్థాయికి ఎందుకు దిగజారిందని చెప్పేసి ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలతో పొత్తు కలుపుకొని వాళ్ళకన్నా తక్కువ సీట్లు. జార్ఖండ్ లో చూడండి మీరు, మీ శక్తి ఎంత, మీరు తీసుకున్న సీట్లని పేదగా మీరు గెలిచినట్టు మాట్లాడతారే. అక్కడ జార్ఖండ్ ముక్తి నాయకుడు సోరెన్ ఉన్నారు అక్కడ, మీరు చాలా చిన్న పాత్ర. సో మీరు మాట్లాడతారా మా గురించి? మేము ఇంత మీరు చేసినా 240 గెలిచినాం. మీరు ఇప్పుడు 100వ సీట్, మీకు ఇది 100వ సీటు. మీకు మాకు ఎంత తేడా? 250 టైమ్స్ తేడా మీకు. మంచి పని చేస్తే ప్రజలు కొద్దిగా సపోర్ట్ చేస్తారు, సానుభూతులు తప్ప మమ్మల్ని నిందిస్తూ, మమ్మల్ని తిడుతూ, శాపనార్థాలు పెడుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు మెచ్చుకోరు కాంగ్రెస్ పార్టీ. ఒకసారి జార్ఖండ్ లో విజయం అయినా మాకు గతంలో ఉన్న సీట్లే ఇప్పుడు వచ్చాయి, అందులో అంటే అంతకు మించి అయితే ఒకవేళ వాళ్ళపైన సానుభూతి ఉన్నా లేకపోతే వాళ్ళ అధినేతను జైల్లో వేశారని ఉన్నా ఆ సీట్లు కూడా మాకు రావద్దు కదా. ఓటు పర్సంటేజ్ చూసుకుంటే ఎవరి వైపు ఉన్నారు, ఎంత తేడా ఉందనేది తెలుస్తుంది కదా. జార్ఖండ్ కూడా మేము ఓటమిగా దాన్ని మా ఓటమిగా మేము పరిగణించాము. ఖచ్చితంగా జనాలకు మా వైపున సానుకూలత ఉంది అనేసి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరి ఏంటి? ఒకటే మిత్రుడికి 2018లో దేశవ్యాప్తంగా మీకు వచ్చిన పార్లమెంటు సీట్లు ఎన్ని, ఇవాళ 2023లో మీకు వచ్చిన పార్లమెంట్ సీట్లు ఎన్ని, దేశవ్యాప్తంగా మీ గ్రాఫ్ పడిపోయిందని ప్రపంచానికి తెలుసు. ఇవాళ ముఖమెత్తి చూపించుకోవడానికి ఒక మహారాష్ట్ర ఉంది తప్ప మీరు ఎలగబెట్టింది ఏం లేదు మొన్నటిదాకా. ఇప్పుడు ఇంకోటి కూడా మిత్రుడు మాట్లాడతాడు, 56 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిరండి, ఎవరన్నా అధికారం ఇచ్చారా? బీజేపీలు ఇచ్చారా? 56 సంవత్సరాలు మేము ఈ దేశాన్ని పాలించినామంటే మిమ్మల్ని ప్రజలు నమ్మలేదని కదా 56 సంవత్సరాలు బీజేపీని ప్రజలు కదా ఓట్లేసి గెలిపించింది. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశాన్ని డెవలప్ చేస్తా, అభివృద్ధి చేస్తాని 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నమ్మి అధికారాన్ని ఇచ్చారు. నిన్ను నమ్మలేదని కదా దాని అర్థం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధి నడుస్తుంది తప్ప మీరు వచ్చి 15 ఏళ్ళు అయింది. ఈ దేశమంతా హిందువులు అంటారు, బీసీలు అంటారు. బీసీ ప్రధాని వచ్చిండు, ఎందుకో బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడరే. ఒక బీసీ ప్రధానిగా ఇన్నేళ్ళు సంవత్సరాలు మరి బీసీ రిజర్వేషన్ల గురించి మరి ఎందుకు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతారు? ఒక బీసీ ప్రధాని అంటే నువ్వు ఎందుకు 15 ఏళ్ళు ఉండవు కదా? మరి బీసీలో ఈ దేశంలో 80% హిందువులు ఉండరు కదా, మరి ఎందుకు హిందువుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు?
10% అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇవ్వడానికి నీకు టైం ఉంటుంది ఈ దేశం కోసం. కానీ 80% హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో 80% హిందువుల గురించి ఆలోచించడానికి టైం ఉండదు, రిజర్వేషన్లు ఇవ్వడానికి టైం మరి ఉండదు. మీరు జనాల్లో గట్టిగా తీసుకెళ్ళలేకపోయారా రిజల్ట్ ప్రకారం? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం తీసుకుంటే జార్ఖండ్ లో అసలు వన్ సైడ్ వారైపోవాలి. అవునా? కానీ గట్టి పోటీ బీజేపీ ఇచ్చిందని క్లియర్ గా తెలుస్తూనే ఉంది. మేడం ఎవరైనా నేను ఒకటే చెప్పినా మీకు 15 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర అభివృద్ధి గురించి కొంతమంది ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా వాళ్ళకు వస్తున్నటువంటి సీట్లు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇలా రాష్ట్రానికి కొద్దిగా అభివృద్ధి జరిగి డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ బీజేపీ ఒక కీలక పాత్ర పోషించింది. ప్రధానులు కేంద్ర మంత్రులు పోయి మరీ ప్రచారం చేసేటువంటి స్థాయి ఉన్నప్పుడు ఆ మాత్రం ఓట్ బ్యాంకింగ్ ఉండకపోతే అది వాళ్ళకే సిగ్గుసేటు. ఇప్పుడు మేము 15 ఏళ్ళు అధికారం లేము, 15 ఏళ్ళు అధికారంలో ఉండరు. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం మరి బీజేపీని గెలిపించుకోవాలని ఆ తాపత్రయం కొంతమందికి ఉంటుంది కాబట్టి అవకాశం మీరు ఇస్తున్నారు. కానీ ప్రధాని సైతం కేంద్ర మంత్రులు సైతం ఆ 10ల సంఖ్యలో మీరు ప్రచారం పోతే కూడా గా స్థాయిలో మిమ్మల్ని పెట్టిరంటే మీరు ఆలోచించుకోవాలి. ఓకే, అంటే అది మీకు కూడా వర్తిస్తుంది కదా. మహారాష్ట్రలో మిగతా రాష్ట్రాల నుంచి కూడా మేము అధికారంలో లేము మేడం, మేము అధికారంలో లేము. 15 సంవత్సరాలుగా మేము కేంద్రంలో అధికారం లేము. మేము అధికారంలో ఉన్న మీరు 2018లో ఎన్ని ఎంపీ సీట్లు ఉండే, ఇవాళ 2023లో ఎన్ని సీట్లు ఉన్నాయి మీకు? పక్కనే ఉన్న మహారాష్ట్రకు సంబంధించి తెలంగాణ క్యాబినెట్ అంతా మహామౌలు అందరూ వెళ్ళి ప్రచారం చేస్తారు కదా. ఆ లెక్క ప్రకారం చూసుకున్నా ఎఫెక్ట్ అయితే మహారాష్ట్రలో చూపించాలి కదా. సీఎం వెళ్ళారు, డిప్యూటీ సీఎం వెళ్ళారు, సీతక్క వెళ్ళారు, గిరిజన శాఖకు సంబంధించి ఒక గిరిజన మహిళ అక్కడ ఉండాలనేసి సీతక్కను పంపించారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకోటి ఏంటి, ఇక్కడ ఉన్న మూటలన్నీ తీసుకెళ్ళి అక్కడ ప్రచారానికి పెట్టారు అనేసి ఇంకొక వాదన వినిపించారు. ఇన్ని పెట్టినా కూడా ఎందుకని అక్కడ ఎఫెక్ట్ చూపించలేకపోయారు? సింపుల్ ఒకటి, మన నరేంద్ర గారు 300 కోట్లు యాడ్స్ కే పెట్టారు అనేసి క్లియర్ గా చెప్తూనే ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రులు పోయి మరి ఓడిపోయినారు అక్కడ అని అంటే వాళ్ళ గ్రాఫ్ లేనట్ట, లేకుంటే వాళ్ళ ప్రభావం లేనట్ట, ఈ రాష్ట్రంలో వాళ్ళు ఈ దేశంలో వాళ్ళకి వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోయింది, వాళ్ళ పని అవసరం లేదన్నట్ట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో విభిన్నమైనటువంటి ఆలోచనలు జార్ఖండ్ మహారాష్ట్ర రెండు వేరు యాంగిల్స్ మనకి ఇక్కడ. అవునన్నా కాదన్నా? ఎందుకంటే ముందే శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, మాకు జార్ఖండ్ లో మొదటి నుంచి పట్టులేదు, ప్రయత్నం చేస్తున్నాం, బట్ మా ఓటు బ్యాంకును మాత్రం మేము పదిలంగా ఉంచుకోగలిగాము అన్నది క్లియర్ గా చెప్పారు. మహారాష్ట్ర దగ్గరికి వచ్చేసరికి శివసేనకు సంబంధించి గతంలో ఉన్న సంగతి, తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత కూటమిగా శరద్ పవార్ లాంటి మహామహులతో ఇటు ఠాక్రే గారు ఇటు కాంగ్రెస్ మూడు కలిపి ఒక ఠాక్రే ఫ్యామిలీకి మహారాష్ట్రలో ఏ రేంజ్ ప్రభావం ఉంటుంది, ఆ పవర్ ఏంటనేది ఓదలిసినప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక శక్తి ఠాక్రే ఫ్యామిలీ అనేది అక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించి ఏ రేంజ్లో ఉంటుంది అనేది. అలాంటి ఒక శక్తి మీతో ఉన్నప్పుడు డూప్లికేట్ శివసేన ఒరిజినల్ శివసేన అన్న ఒక నినాదాన్ని తెర మీద తీసుకెళ్ళినప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు అని అంటే ఎక్కడ లోపం అనేది? మేడం ఒకటే లోపం అనేది కాదు, ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచించింది ఏంది, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు అంతిమంగా రాష్ట్రంలో బీజేపీ వస్తే అభివృద్ధి అనేది కొనసాగుతుంది, డెవలప్మెంట్ కాలేదు. కానీ జార్ఖండ్ లో వేరు సెంటిమెంట్. అక్కడ జార్ఖండ్ అనేది ఒక ట్రైబల్ నాయకుడిని ఇవాళ అక్రమంగా రాజ్యాంగానికి విరుద్ధంగా వినాలి. అక్కడ ఒక ప్రాంతం ఒక సెంటిమెంటల్ ఇష్యూ, అది ఒక ట్రైబల్ నాయకుడిని ఈ విధంగా అణిచివేసే దిశగా పనిచేసినప్పుడు ప్రజలు తిరగబడతారు. అక్కడ రాష్ట్రం అభివృద్ధి లేకుంటే డెవలప్మెంట్ ఆగిపోతాను కాదు, ఇక్కడ ఆ యొక్క ప్రాంతానికి ఉనికికే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు కాబట్టి జార్ఖండ్లో ఆయన సరైన గారు గెలవడం జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్ దిశగా కేంద్రంలో బీజేపీ ఉంది. అంతిమంగా ఈ రెండు పార్టీల యొక్క సింబల్స్ ప్రాంతీయ పార్టీలు తొక్కిపెట్టి ఇంకో కొత్తగా పార్టీలని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బీజేపీ చేసింది, దాన్ని సక్సెస్ అయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలను చంపేసే దిశగా పనిచేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఎన్సీపీ గానీ శివసేన ఈ కాలచక్రంలో విజయం అనేది ఎవరికి ఏం కొత్త కాదు మేడం. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు, ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం వస్తుంది. ఈ విజయం నరేంద్ర గారు కేవలము అంటే తెలంగాణలో విమర్శించడానికి మాత్రమే బీజేపీ గెలిచిందని సంబరాలు చేసుకుంటున్నారని శ్రీనివాస్ గారు అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాబట్టి పరోక్షంగా మా మిత్రుడు చెప్పినట్టుగా ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంత మించి ఏం కావాలని అంటే సరే అంటారు. కేవలం విమర్శలు చేయడానికే గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? ఇందాక అన్నారు కదా, వాస్తవం అన్నారు మీరే స్టార్టింగ్ లో నేను అడిగిన అవునండి అని అన్నారు మీరే. ఎప్పుడు కూడా బీజేపీని ఇక్కడ తెలంగాణలో మేము ఇక్కడ రానియలేదు. మేము మోదీ చేస్తున్నటువంటి పాలనలో మొత్తం రాష్ట్రం దేశ పాలన మొత్తం ప్రైవేటీకరణ చేయడంలో
ఆయన సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో నిరుద్యోగం లేదు. ఎందుకంటే అన్ని వ్యవస్థ మొత్తం కూడా అదానీ అంబానీ చుట్టుపక్కల మోదీ చుట్టుపక్కల తిరుగుతున్నాయి కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం దిగజారిపోయింది. ఇంకొకటి ఇక్కడ బాలాసాహెబ్ ఠాకరే ఆయన శివసేనలో ఒక శక్తి. అవును. ఆయన లేకుండా అక్కడ ఏ మరాఠీలు కూడా ఆయన మాటకు కట్టుబడి ఉండి ఓటేసేవారు. అది ఆయన ఉన్నంత వరకు. దాని తర్వాత వాళ్ళ కొడుకు వచ్చింది. దాని తర్వాత రెండుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సారీ. ఎందుకంటే ఏక్నాథ్ షిండేని అక్కడ ఉన్నటువంటి దాన్ని శరద్ పవార్ ఒక్కరే అయిపోయాడు. అక్కడ మళ్ళీ ఇండియా గవర్నమెంట్, ఇండియా కూటమి వచ్చేసి మళ్ళీ ఈ ముగ్గురిని ఏకం చేస్తే కూడా అక్కడ ఓటర్స్ ఎవరు నమ్మిండ్రు? ఒరిజినల్ శివసేన నమ్మిండ్రు. ఒరిజినల్ శివసేన అంటే ఏక్నాథ్ షిండే. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఏ విధంగానైతే పాలన చేస్తున్నదో కర్ణాటక గవర్నమెంట్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ మధ్యనే హర్యానా కూడా చేతిలోకి జారిపోయింది. ఎవరి వల్ల జారిపోయింది? ఇండియా కూటమి అని అన్నారు. ఇండియా కూటమి వచ్చింది. ఇండియా కూటమి తొందరలోనే గవర్నమెంట్ మేము చేజారిపోయిందని అన్నారు. ఎందుకంటే బీజేపీ అక్కడ 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్కి మూడోసారి గవర్నమెంట్ రావడానికి కొంత వ్యతిరేకత ఉంటుంది. అక్కడ కూడా వ్యతిరేకత ఎప్పుడు కూడా బీజేపీతోని మేము సంబంధం పెట్టుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మేము 10 సంవత్సరాలలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ఏ రోజు కూడా మేము ఆయన సహాయం తీసుకోలేదు. ఎందుకంటే మేము తెలంగాణలో మాకేం కావాలి మేము అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఆ రోజులో ఉండేది. కేసీఆర్ గారు పట్టుదలతోని ఆయన ఈ 10 సంవత్సరాలు మనం ఏమేమి కావాలి నిధులు నియామకాలు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పుంజుకోపోవడానికి ప్రధాన కారణం ఏంటని మీరు అంటున్నారు? రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు పక్క రాష్ట్రమే కదా, మెదికి మన బార్డరే కదా, మహారాష్ట్ర మన బార్డరే కదండి. మన వాళ్ళ మొత్తం అక్కడే ఉంటారు కదా. అక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి నమ్మలేకపోయారు? అక్కడ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు పక్కన ఉన్న ప్రభుత్వం, పక్కనే ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ మధ్యలో ఉన్న మహారాష్ట్రను ఎందుకు వీళ్ళు గెలవలేకపోయారు? 40 పైన సీట్లున్న కాంగ్రెస్ సీట్లు ఈరోజు 20కి పడిపోయినాయి. దానికి కారణం ఎవరు? ఈ రేవంత్ రెడ్డి. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి కానీ కర్ణాటకలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి కానీ ఇద్దరు సీట్లు గల్లంత అయ్యే ప్రాబ్లం ఉన్నది. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డిని మార్చడంలో నేనేమంటున్నా కేంద్రం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈరోజు చేస్తున్నటువంటి అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఏఐసిసి కూడా గమనిస్తుంది. ఎందుకు వాళ్ళు అదే చర్చ జరుపుతారు. ఇప్పుడు రాత్రంతా రోజంతా ఈ చర్చలో ఉంటారు. ఈ తెలంగాణలో ఏమేమి జరుగుతున్నది, ఎక్కడెక్కడ ఏమేమి ఇక్కడ మూటల ఇక్కడ ప్రజాధనాన్ని 100% పడుతుంది. ఇప్పుడు 100% పడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆయననే తీసుకున్నాడు కదా, ఆయన ప్రచారం చేసినటువంటి కాన్స్టిట్యున్సీలు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేస్తే ఒక్క సీట్ గెలవలేరా? ఒక మంత్రి ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఒక్క సీట్ గెలవలేరా? పొంగులేటి పోయిండు, రేవంత్ రెడ్డి పోయిండు, సీతక్క పోయింది, మా కొమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు, మన బీసీ ఈయన పోయిండు. మొత్తము వాళ్ళ టీం మొత్తం పోయింది. మంత్రివర్గం మొత్తం అక్కడ పోయారు. ఎమ్మెల్యేలు మొత్తం ఉన్న 8 మంది ఎంపీలు పోయారు. పోయి అక్కడ ప్రచారం చేస్తే కూడా 40 సీట్లకు పరిమితం ఉన్న కాంగ్రెస్ పార్టీ 20 సీట్లకు ఎందుకు పడిపోయింది? దానికి కారణం ఎవరు? తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎవరిది? అక్కడ మరాఠీలు నమ్మలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారంటీలు అని మోసం చేసి 11 నెలల్లోనే ఆయన అరాచక పాలన చూపిస్తున్నాడు ఇక్కడ తెలంగాణ ప్రజలకు. మేము కూడా నమ్మితే
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము కూడా నమ్మితే మా బతుకులు కూడా రోడ్డు మీదకి వస్తాయనే నమ్మకంతో అక్కడ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. ఓకే శ్రీనివాస్ గారు, మామూలుగా ఇప్పుడు మహారాష్ట్ర రిజల్ట్కి సంబంధించి మరొకసారి ఈవీఎంల టాపిక్ అనేది తెర మీదకి రావడం జరిగింది. బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ ఉంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్ వేరే రకంగా ఉండేది. ఈవీఎంలు ప్లస్ అమౌంట్ మనీ, అదాని అంబానీ చుట్టూ తిరిగిన అమౌంట్, దానికి ప్రధాని మోదీ కొమ్ము కాసిన విధానము, అక్కడ మూటల సంచులు తెచ్చి పెట్టారు. కాబట్టి ఈవీఎంల విషయానికి సంబంధించి పెద్ద మొత్తంలో ఏదో గోల్మాల్ జరిగిందన్న అంశాన్ని మరొక్కసారి తెర మీద తీసుకురావడం జరిగింది. బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ పెట్టుంటే ఖచ్చితంగా బీజేపీ ఓడిపోయేది, మాయావతి కూటమి ఓడిపోయేది అన్న వాదనను కాంగ్రెస్ సీనియర్ నేతలు బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి మరొకసారి ఈవీఎంల అంశానికి సంబంధించి పదే క్లారిఫికేషన్ ఇస్తున్నా కూడా ఎందుకంటే మళ్ళా కేంద్ర ఎన్నికల సంఘం కూడా మీ కుప్పట్లోనే ఉంది. కాబట్టి 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే జార్ఖండ్లో 81 సీట్లు ఉన్న దానికి 2 దఫాలుగా ఎలక్షన్ చేస్తే 221 దీంట్లో ఉన్న మన మహారాష్ట్ర 288 ఉన్నదానికి ఏకదఫలో పెట్టడము అనేది ఇక్కడ ఏదో గోల్మాల్ జరిగింది, ఇంతకు మించి ఏం ఎగ్జాంపుల్ కావాలనేసి అన్న ఉదాహరణను తెర మీద తీసుకొస్తున్నారు. ఏమంటారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు చూస్తా ఉంటే ఏ రకంగా దిగజారుతా ఉన్నదో అర్థమవుతా ఉంది. వాళ్ళకి అసలు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నది. ఎన్నికల ప్రక్రియ మొత్తం ఒక రాష్ట్రంలో మీరు గెలిస్తే సంబరాలు జరుపుకుంటారు, అక్కడ అనుమానం రాదు మీకు. కర్ణాటకలో, తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్లో, లేకుంటే జార్ఖండ్లో ఇప్పుడు గెలిచినారు, లేదంటే మొన్నటి ఎన్నికల్లో మీరే ఎక్కువ సీట్లు గెలిచినారు, యూపీలో కావచ్చు, మా మహారాష్ట్రలో కావచ్చు. అప్పుడు ఈవీఎంల మీద మీకు అనుమానం రాలేదు. ఒక రాష్ట్రంలో సంబరాలు, అదే ఈవీఎంల ఎన్నికలు, ఇంకో రాష్ట్రంలో అసంతృప్తి. ఇది కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితి. మీలో ఇంటర్వ్యూ కూడా ఉన్నారు కదా. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే జార్ఖండ్ లో 81 సీట్లు ఉంటే మహారాష్ట్ర 288 సీట్లు ఉన్నాయి. అంత పెద్ద నియోజకవర్గానికి సంబంధించి ఒక దఫలో ఎలక్షన్స్ పెడితే జార్ఖండ్కి వచ్చేసరికి మాత్రం ఎందుకు 2 దఫాలుగా పెట్టారు? ఏంటి ఇక్కడ ఉన్నది? ఎంత నక్సలైట్ ప్రభావితం అని చూపించినా ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నప్పుడు దీన్ని ఏ రకంగా చూడాలి అనేసి అన్న పాయింట్ తెర మీద తీసుకొస్తున్నారు. ఎన్నికలు భారతీయ జనతా పార్టీ లేకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహించదండి. అటానమస్ బాడీ ఎలక్షన్ కమిషన్ వారి అధీనంలో ఉంటే ఎలక్షన్ సిస్టమ్ మొత్తంగా కూడా ఎక్కడ ఎన్ని దఫాలుగా నిర్వహించాలి, ఎంత డ్యూరేషన్ లో నిర్వహించాలనేది డిసైడ్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మేం కాదు, మా సర్కార్ కాదు. అది వాళ్ళు ఏ పరిస్థితులు, అక్కడ కొండ ప్రాంతమా, నక్సల్ ప్రాంతమా, లేకుంటే అటవీ ప్రాంతమా, లేకుంటే అవసరమా, అవన్నీ ఆలోచించి చేసి ఉంటారు. దానికి బీజేపీకి ఏం సంబంధం? ఏదైనా వేరే డేట్స్ లో ఉన్నా కానీ ఓటరే కదా, ఎప్పుడు వేసినా ఓటర్. గ్యాప్ ఉన్నంత మాత్రం మేము ఆ ఓటర్ను బదిలీ చేయించడానికి ప్రయత్నం చేసేది ఏముంటది? ప్రచారమే కదా. సో ఆలోచించి ఓటేసేటువంటి ఒక ప్రజలు వారి నిర్ణయానికి వారు ప్రకటిస్తా ఉన్న ఎలక్షన్ ద్వారా దాన్ని కూడా మీరు అవమానిస్తే చెప్పండి. అంటే మీకు ఓటేసిన దానికి కూడా అనుమానం అవమానం చేయడం తప్ప ఓటర్లకు ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటది? లాజిక్ అంటూ ఉంటే దాని మీద నిలబడాలి. మీరేమో సంజయ్ రావుత్ ఏమో ఖూనీ జరిగింది ప్రజాస్వామ్యానికి అంటారు, కాంగ్రెస్ పార్టీ ఏమో అక్కడ సంబరాలు చెప్తా ఉన్నది జార్ఖండ్ లో. ఇది ఏం లాజిక్? మీరు బిఫోర్ అలిగేషన్స్ మీరు థరోగా స్టడీ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ప్రూవ్ చేసే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఆరోపించండి జరిగి ఉంటుంది, మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాం రండి అని చెప్పేసి. ఏమి లేకుండా బట్ట కలిసి మా మీద నెట్టేస్తే ప్రజలు నమ్ముతారా? అది మీ స్థాయి దిగజార్చుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ ఇంకా బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 56 సంవత్సరాలు పాలించింది, మా మీద విశ్వాసం ఉన్నది కాబట్టి పాలించడం మేము అని చెప్తున్నారు. మరి ఎందుకు తగ్గుతా ఉన్నది మీ బలం? ఉప ప్రాంతీయ పార్టీల కన్నా తక్కువ సీట్లు తీసుకొని వాళ్ళ కడుపులో మీరు ఉండి పోటీ చేసే పరిస్థితి ఎందుకు వస్తా ఉన్నది? అది ఆలోచిస్తున్నారు ఎప్పుడైనా? మీ నాయకత్వం ఏంది, మీ సిద్ధాంతం ఏంది, పని విధానం ఏంది? డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్నటువంటి కమిటీల సిస్టమ్ ఉన్నదా ఎలక్షన్? గాంధీ ఫ్యామిలీ రూల్ చేస్తా ఉంటే గాంధీ ఏం చెప్తే అది పేరుకే మల్లికార్జున ఖర్గే గారు ఉంటారు. వారు నామినేషన్ పెట్టడానికి కూడా వయనాడులో ఆయనకు అనుమతి ఉండదు. ఆయన గేట్ బయట నిలబడి తలుపు చట్ట చూస్తూ నిలబడిపోయే పరిస్థితి, ఇంత అవమానకరమైన పరిస్థితి ఖర్గేకున్నది. మీకేమున్నా విశ్వాసం?
కాబట్టి సరే, నిజంగా శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఒకటే శ్రీనివాస్ గారు. ఒకటే శ్రీనివాస్ గారు అన్నమాట అంటే ఇప్పుడనే కాదు ఖర్గే ప్రతిసారి అంటే రాష్ట్రాలలో అధికారం ఉన్నా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రతిసారి ఢిల్లీకి పరిగెత్తాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరికి పదవి ఇవ్వాలన్నా అది పదే పదే ప్రతి రాష్ట్రంలో అటు కర్ణాటకలో అయినా ఇటు తెలంగాణలో అయినా ఎక్కడ కాంగ్రెస్ గెలిచినా పగ్గాలు వీళ్ళ చేతిలో ఉండవు. వాళ్ళకు గులాం అనాల్సిందే, బానిసలు అయిన వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. దాంతోపాటు ఓకే నరేంద్ర గారు 26 సార్లు ఫ్లైట్ 26 సార్లు ఢిల్లీకి ప్రయాణం చేసింది రేవంత్ రెడ్డి గారు. అంటే ప్రతిదీ ఒక జీవో పాస్ చేయాలంటే కూడా ఢిల్లీ అనుమతులు తీసుకోవాలి. ఒక జీవోను ఒక గవర్నమెంట్ స్కీమ్ను కూడా డెవలప్ చేయాలంటే కూడా ఈయన చేతిలో ఏం లేదు, ఉత్త పంచాది అంతా. మొత్తం ఢిల్లీ కనుసన్నల్లో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు 26 సార్లు పోయే అవసరం ఏమొచ్చింది? నేను చెప్తా ప్రతిదానికి నేను సమానం చెప్తా. శ్రీనివాస్ గారు అడిగినట్టు ఇవాళ మల్లికార్జున ఖర్గే గారిని అవమానించడం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ముర్ము గారిని పార్లమెంటు భవనానికి ఓపెనింగ్ కూడా ఈ పిలువనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన అవమానం గురించి మీరు మాట్లాడతారా? ఎక్కడ ఉంది? ఈ దేశం ప్రథమ పౌరురాలండి, ఆమెనే మీరు ఇన్వైట్ చేయడానికి చేతకాలే, మీరు దీని గురించి మాట్లాడతారు. ఖర్గే గారు ఎందుకు పోరండి? మా అధ్యక్షుడు వాళ్ళ వినాలి, మీరు వినాలి సీనన్న ఒక 2 నిమిషాలు వినాలి, మీరు కన్క్లూజ్ అయినాక మాట్లాడతాను నేను. మీరు అందుకే నేను చెప్తున్నాను దేనికి ప్రోటోకాల్ అండి, దేనికి ప్రోటోకాల్? పార్లమెంట్ కి ప్రోటోకాల్ ఉంటుందా? ఈ దేశానికి రాష్ట్రపతికి ఉన్నటువంటి వ్యక్తికి ఆహ్వానం ఉండదా? అదేమన్నా రాజకీయ భావన? పార్లమెంట్ భావన అంటే ఏంది? అది పార్లమెంట్ ప్రభుత్వాన్ని ప్రజలకు వినాలి అన్న సీనత వినాలి. మీరు ఖర్గే గారి గురించి మేము ఒక దళిత బిడ్డని ఇలా అధ్యక్షుడిగా చేసుకున్నామండి. మీరేం చేసిరు? అవమానించిరు. మీరు మళ్ళీ అవమానం గురించి మాట్లాడతారా? వినాలి అన్న సీనన్న వినాలి, మీరు వినాలన్నా, నేను వినాలి సీనన్న. మీది ఫైనల్ అయిపోయిన తర్వాత, నాది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. ఇంకొక విషయం చెప్తాడు మిత్రుడు, ప్రతిదానికి ఢిల్లీకి పోతాడు. బీజేపీలు ఎక్కడ పోతారండి? రాష్ట్ర బీజేపీ నాయకులు ఎక్కడిపోతారు? అంటే మీరు ఢిల్లీకి పోతలేరా? అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ ఢిల్లీ ఉంటే మరి బీజేపీలు ఏడపోతారు? హైదరాబాద్ నిర్ణయాలు తీసుకుంటారా? బీజేపీలు పోతలేరా? ఏడునోడు మీ నాయకుడు, ఏడునోడు మీ పార్టీ ఆఫీస్ ఏడుంది? మీరు పోతేనేమో అన్ని కరెక్ట్, అంటే మేము పోతే తప్పు. ఈయన మాట్లాడుతాడు 26 సార్లు ఈయనతోనే ఫ్లైట్ టికెట్ కొనిచ్చినట్టు మా వాళ్ళు. ఈయనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు పోతున్నావు ఢిల్లీకి? నువ్వు ఎందుకు పోతున్నావు? ఏం తెచ్చినావు? 6 గ్యారంటీలు అమలు చేయలేని అసమర్థత ముఖ్యమంత్రి నువ్వు కావా? ఒకటే హామీని 100 రోజులలో నువ్వు క్లియర్ చేస్తానన్నావు. 100 రోజులలో నువ్వు 6 గ్యారెంటీలు నేను ప్రజలకు అందిస్తానని చెప్పినావు. ఈరోజు 11 నెలలు అవుతున్నది. 11 నెలల ఒక బస్సు స్కీమ్నే నువ్వు ప్రజలకు తీసుకుపోయినావు. ఈ గ్యారెంటీల గురించి మాట్లాడితేనేమో మేము క్వశ్చన్ చేస్తానేమో, మేము క్వశ్చన్ చేస్తానేమో మా మీద అరెస్టులు చేస్తారని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన కొనసాగించినోడు, అసమర్థ పాలన కొనసాగించినోడు 11 నెలల గురించి మాట్లాడుతున్నావు. నాకు 50,000 ఉద్యోగాలు 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినా అది నీ అసమర్థత అని చెప్తున్నా నేను. కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడండి. కంప్లీట్ అయిన తర్వాత దానికి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అవకాశం ఇస్తా, నువ్వు మాట్లాడు. నువ్వు ఇలా హైదరాబాద్ జర ఓపిక ఉండాలి, ప్రజలు చూస్తున్నారు. 20 సార్లు పోయిందంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్లు ఇంతవరకు రాలేదు కేంద్రం నుంచి. మీరు 10 ఏళ్ళు విఫలమైంది కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా మా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాల అయ్యాబ్బాని దండం పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అడగనికపోయింది. నీలకల హెలికాప్టర్లు కొనుక్కొని మామైతే పోలే. ఎవడకోసం 65 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అద్దె భవన్లో ఉంటున్నాం. 100 కోట్ల రూపాయల ఆఫీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ అకౌంట్లో 1600 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? విమానాలు ఎట్లా కొట్టింది? ఎవడబ్బా సొమ్మది? ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము రక్తాన్ని పీల్చి పిప్పి చేసి నువ్వు విమానాలు కొని సరి మరి దేశకి నేత అని 11 రాష్ట్రాల్లో నువ్వు పేపర్ యాడ్ ఇచ్చినావు. నువ్వు మాట్లాడతావా? ఈ రాష్ట్ర ప్రజలు లూటీ చేసినాడు. ఈ రాష్ట్రాన్ని ఈ ఎకనామిక్ గా ఈ రాష్ట్రాన్ని దిగజార్చి అప్పులపాలు చేసి, అరే జీతాలు అని కూడా పైసలు లేవురా నాయన మేము ఎందుకు చెప్తున్నాం?
ఎస్ మీరు చేసిన ఆ దుర్మార్గము ఈ 10 ఏళ్ళు మీరు దుర్మార్గం చేసి అవినీతి చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఎందుకు గుర్తించలేకపోతున్నారు మరి? ఇప్పుడు మీరు అధికారంలో మీరు 100% ఇన్ని అస్త్రాలు ఉన్నప్పుడు తప్పు జరిగింది, ఇప్పుడు మైనస్ లో ఉన్నాము అనేసి మీకు అనిపించినప్పుడు ఎందుకు నిరూపించలేకపోయారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, ఇక్కడ విఫలమయ్యారు కాబట్టి అది మహారాష్ట్ర మీద ఎఫెక్ట్ పడింది, అందుకే మొత్తం అంతా కలిసి వెళ్ళినా కూడా వీళ్ళు ప్రచారం చేసిన దగ్గర ఒక సీట్ గెలవలేకపోయారని ఆశ్రమించినట్టు అయిపోయింది కదా. సీనాన్నకి నేను సమాధానం చెప్తా. తప్పు చేసిన చట్టం ఎవడబ్బా చుట్టం కాదు. 100% మేము ఎంక్వైరీ చేస్తున్నాం. 100% జైలుకు పంపిస్తాం. అదేం మా వ్యక్తిగత కక్ష కాదు కదా. ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ప్రజలకు దోచుకున్నటువంటి పైసల్ని మేము ప్రభుత్వానికి ప్రజలకి చేరవేయాలి. తప్పు చేసిన ఎవరిని వదిలిపెడతామండి? అది కాంగ్రెస్ పార్టీ వాడు తప్పు చేస్తే వదిలిపెట్టాలా? తప్పు ఎవడు చేసినా తప్పే, చట్టం ఎవడబ్బా చుట్టం కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కటకటాలు వెనుక పంపిస్తాం. కానీ దానికి ఒక కాలం ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది. దాని మీద ఒకరి తర్వాత ఒక ఎంక్వైరీ టైం పడుతుంది. కానీ 11 నెలలకే ఎక్కడ పంపించాలా, ఎందుకు పంపించాలా? కవిత కేసు సీనని అడుగుతున్నా. 4 ఏళ్ళు పట్టింది మీరు ఎంక్వైరీ చేయక కవిత కేసు. లాస్ట్ లో చేసిరు మీరు. ఎందుకో 3 ఏళ్ళు మరి ఒక ఎంక్వైరీ చేస్తే ఎందుకు? మరి బీజేపీ అధికారంలో మీరే ఉంటారు కదా. కాబట్టి దానికి కూడా ఒక టైం లిమిట్స్ ఉంటుంది. ఆ టైం ప్రకారం తప్పు చేసిన ఎవరు వదిలిపెట్టాం. బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసి వదిలిపెట్టాలి, కాంగ్రెస్ వాళ్ళని వదిలిపెట్టాలి, ఏమైనా రూల్ ఉందా? తప్పు చేసిన ఎవరిని పెట్టలేం, జైల్లో పాలు చేసేది ఖాయం. అవినీతి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కటకటాలని పోతారు. ఓకే, మూటల సంచులన్నీ ఢిల్లీకే పంపించేస్తున్నారు. ఇక్కడ పాలన గాడికి వదిలేసి ప్రతిదానికి కేంద్రంతో రాహుల్ గాంధీ ముడిపెట్టుకొని పాలన సాగిస్తున్నారు కాబట్టి కొంత వ్యతిరేకత ఇక్కడ వ్యక్తమైంది. అది రాబోయే రోజుల్లో కనిపిస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ పదే అంటుంది. బీజేపీ కూడా దానికి సంబంధించి ధర్నాలు ఇవన్నీ తెలంగాణలో చూస్తున్నాం కాబట్టి ఈ ఎఫెక్ట్ పక్కనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ కంటే అక్కడ ప్రజలకు తెలియదు కాబట్టి ఓకే, 2 రాష్ట్రాలకు మధ్యలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 55 సీట్లకు అంత పెద్ద కూటమిగా ఉన్నా కూడా 55 సీట్లకు పరిమితం కావడానికి ఈ 2 రాష్ట్రాల పాలన వైఫల్యమే అక్కడ ఎఫెక్ట్ పడింది అనేసి చాలా స్ట్రాంగ్ గా బీజేపీ ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి మూటల సంచులు బీజేపీ పంపించారా? లేకుంటే మా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఏమైనా అగ్రిమెంట్ తీసుకున్నారా? ఇవన్నీ మాట్లాడి ఇంకా 190 ఉంటాయి మేడం. కానీ రాష్ట్ర ప్రజలు అంతిమంగా మాకు రాష్ట్రం అభివృద్ధి ఏది ఇంపార్టెంటో అప్పులపాలైన రాష్ట్రాన్ని పారదర్శకంగా ప్రజలకు మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు మాకు ఒక భగవద్గీత, ఖురాను, బైబిల్ లాంటిది 100% ఇవాళ మీరు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఆర్థిక దోపిడీని సరైన దారిలో పెట్టి ఇన్కమ్ సోర్స్ పెంచుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు మా బాధ్యతగా మేము నెరవేర్చాం. ఇవాళ సంచులు మూటలు మోసుకుపోతారు. నువ్వు నిజంగా హైదరాబాద్ నుంచి నువ్వు ఢిల్లీకి బీజేపీ పార్టీ ఆఫీస్కి పోతే నువ్వే మోసుకుంటావు అన్నారు. ఇవన్నీ ప్రజలకి పనికొచ్చే విషయాలు కాదు. ప్రజలకు మేము ఏమి ఇచ్చినాం, మేము ఏం నెరవేరుస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట తప్పదు, మడమ తిప్పదు. మేము ఇచ్చినటువంటి ప్రతి గ్యారెంటీ నెరవేరుస్తాం. కానీ అంతిమంగా ఓటమి గెలుపు అనేది ఎవరికి ఏమి శాశ్వతం కాదు. ఈ రోజు మేము ఓడినా రేపు గెలుపొచ్చు, మీరు ఈ రోజు గెలిచినా రేపు ఓడవచ్చు. టైం అయిపోతుంది. చెప్పండి. ఇప్పుడు నేను ఉద్యోగాల గురించి ప్లస్ కేంద్రం నుంచి ఇప్పుడు వాళ్ళని నడవట్లేదా, మాకు ఒక కేంద్ర పార్టీ అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము సంప్రదిస్తాము, దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారంటూ క్లియర్ గా చారి గారు అడుగుతున్నారు. చారి గారు నేను 26 సార్లు వెళ్ళింది కూడా నిధులు తీసుకురావడానికి ప్రజల కోసం మాత్రమే వెళ్ళాను, పర్సనల్ టూర్ కాదు. 26 సార్లలో ఎన్ని నిధులు తెచ్చిండు? 26 సార్లు పోయిండు కదా మేడం. మీరు చెప్పిన సంధ్య గారు అన్న సీనన్న కూడా చెప్పారు. 26 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 11 నెలల టూర్ చేసిండు. 11 నెలల టూర్లలో 26 సార్లు పోతే ఏమేమి గ్యారంటీలు ఏమేమి అమలు చేసిండు, ఏమేమి ఇచ్చిండు ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? ఏది చెప్పకుండా ఏది చేయకుండా ఖాళీ సంచుల మూటలు తీసుకుపోతుండా అనేది ఒక క్వశ్చన్. మేము మా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున సంచుల మూటలు అప్పచెప్పనికే నువ్వు పోతున్నావా 26 సార్లు? లేకుంటే ఏదైనా ఇచ్చిన హామీలను నువ్వు అక్కడ క్లియర్ చేసుకోనికే పోతున్నావా అనేది మేము అడుగుతున్న దానికి మేము క్వశ్చన్ చేస్తే కూడా మా మీద బురద జల్లి ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రజలకు అంతే కదా. మరి ఇప్పుడు బ్రదర్ అన్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాము ఈరోజు రైతులు చెప్తున్నారు కదా. రైతులను ఎవరు కేసీఆర్ తప్పు చేసి ఉంటే రైతులే చెప్తారు కదా. కేసీఆర్ ఏదన్నా స్కీమ్లో తప్పు చేసి ఉంటే, ఏదైనా స్కీమ్ కేసీఆర్ అందియలేకపోతే కేసీఆర్ తిట్టేవాళ్ళు కదా. ఈరోజు రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతున్నారు? ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఆడపడుచు
తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచు తిట్టుల పురాణంలో కేసీఆర్ ఇది మన రేవంత్ రెడ్డిని అనరాని అన్న మాటలు అందుతున్నాయి. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సీము నెత్తురు లేదా? ఓకే, సీము నెత్తురు లేని ముఖ్యమంత్రి వినండి సీము నెత్తురు లేకుండా ఇళ్ళను కూలుస్తుంటే కూడా ఇళ్ళను కూలుస్తుంటే కదా అరే మేము స్వచ్ఛందంగా ప్రజలు మాట్లాడుతున్నారు, స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా. ఈ రోజు లగచర్ల బాధ్యతల గురించి ఈ రోజు నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకే నువ్వు న్యాయం చేయకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 118 కాన్స్టిట్యున్సీల ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతామని నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి. లఘుచర్ల ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ప్రాజెక్టులని గతంలో నీ పార్టీ దాదాపు 100 కంపెనీలో భూ సేకరణ చేసిన అధికారుల మీద దాడి చేస్తావా? ఈ రిజల్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ ఏం నేర్చుకుంది, రాబోయే రోజుల్లో ఏం చేయబోతోంది? 100% మా ఓటమిని మేము అంగీకరిస్తాం. మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ మేము ఏ విధంగా అయితే ప్రజలకి మేము అనుగుణంగా ఉండాలో ఆ విధంగా మేము 100% మా పార్టీ సిస్టమ్ మార్చుకుంటాం, అన్ని విధాలుగా నేర్చుకుంటాం. జార్ఖండ్లో జరిగినటువంటి విజయాన్ని స్వాగతిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం. అన్ని దిశగా ప్రజలకు మంచి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పనిచేస్తారు. అందులో భాగమే ఇవాళ జార్ఖండ్ యొక్క విజయం. ఓకే, మీకు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఈ రిజల్ట్ అక్కడ ఇక్కడికి సంబంధించి రాబోయే రోజుల్లో మీరు నేర్చుకున్నది ఏంటి, ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మేము ప్రజల పక్షాన ఉన్నాం మేడం. ప్రజలకు ఏ విధంగా ఏమేమి ఉండాలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చేదాకా మేము ఈ కాంగ్రెస్ పార్టీని వెంటాడతామని ఈ సందర్భంగా నేను తెలియదు. ఓకే, శ్రీనివాస్ గారు, ఆల్మోస్ట్ ఒక విజయం ఒక పరాజయం, రాబోయే రోజుల్లో ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడులో పాగా వేసేందుకు ఇప్పటి నుంచి వెళ్ళే పావులు కదుపుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు నేర్చుకున్న ఈ అంశాలకు సంబంధించి బీజేపీ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది, ఎక్కడ లోపాలున్న వాటికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలను చేసి ఆ లోపాలను కూడా అధిగమించి ముందుకెళ్తుంది అనుకోవాలి? మేము నమ్ముకున్నది కార్యకర్తల్ని. కార్యకర్త బేస్ గా మేము పార్టీ యొక్క సంఘటన పరిచయం చేస్తాం. వాళ్ళ ద్వారానే గ్రౌండ్ లో మరి పనిచేయిస్తాం. అలాగే ప్రభుత్వం ఉన్న చోట ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా గుడ్ గవర్నెన్స్ ఇచ్చి ప్రజా విశ్వాసం పొందుతాం. ప్రజలకు నీతివంతమైన నిజాయితీవంతమైన పరిపాలన అందించి వారి విశ్వాసం పొందే ప్రయత్నం చేస్తాం తప్ప ఫాల్స్ ప్రామిసెస్, ఇంపాసిబుల్ ప్రామిసెస్ ఏ జోలికి పోకుండా కాంగ్రెస్ పార్టీ లాగా అటువంటి పనులు చేయకుండా సమైక్యత సౌభ్రాతృత్వం కోసం పనిచేసే పార్టీగా దేశం బాగుండాలి, ప్రపంచానికే విశ్వగురువుగా తయారు చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అదే లైన్లో రాబోయే కాలంలో కేరళ, తమిళనాడు, ఈవెన్ తెలంగాణ కూడాను మా లక్ష్యం పవర్లోకి రావడం, ఆ దిశలో మేము పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నరేందర్ గారు, థ్యాంక్ యూ చారి గారు. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా గెలుపోటములకు సంబంధించి బేరీజు వేసుకుంటాము. రాబోయే రోజుల్లో ఇంకా అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలో మిగతా రాబోతున్న ఎన్నికలకు సంబంధించి అయితే గుణపాఠాలు నేర్చుకుంటాము. ప్రజలు ఎక్కడ దేనికి ఆ తీర్పునిచ్చారు, దేన్ని మేము ఇంకా మెరుగుపరచుకోవాలన్న అంశాలకు సంబంధించి ముందుకెళ్తామంటూ ఏర్పాట్లు చెప్తున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా తెలంగాణలో మేము మళ్ళీ పుంజుకోవడానికి, ప్రజల పక్షాన పోరాడడానికి ఈ రిజల్ట్ పరంగా ఇంకా మేము కొన్ని నేర్చుకున్నాం కాబట్టి ఇంకా బలంగా ముందుకెళ్తామనేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు జార్ఖండ్ కన్నా మహారాష్ట్రలో నెక్స్ట్ సీఎం ఎవరు అన్న దాని మీద అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. మరి కాసేపట్లో అటు ఫడ్నవీస్ ఇలాగే షిండే ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇవాళ మరి సీఎంకి సంబంధించి ఇవాళ ఉత్కంఠకు తెరపడుతుందా, రేపు ఎవరు సీఎం అనేది తెలుస్తుందని తెరమే చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360.